హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలి నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా బంగారు కన్నయ్యది అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈరోజు చేయబోతున్నాము. కానీ మేము ఉండే హైదరాబాద్ దగ్గర అయితే చేయట్లేదు, ఇంటికైతే వెళ్తున్నాము. ఈ బర్త్డే అయితే ఊర్లో చేయబోతున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దామా మరి. ఇంతకీ మా కన్నయ్య నేమైతే చెప్పలేదు కదా, షణ్ముఖ సత్యవర్ధన్. ఇదిగోండి, మేమైతే కేక్ తీసుకొచ్చాము. కానీ రెండైతే తీసుకొచ్చాము, ఒకటి పెద్దదే తీసుకొద్దాం అనుకున్నాము. కానీ అక్కడ బేకరీలో లేకపోవటం వల్ల, అది ఊరు కదండి, సరిగా అయితే దొరకదు. అందుకే దొరకకపోవటం వల్ల, పెద్ద కేక్ దొరకకపోవటం వల్ల, అదీగాక పిల్లలు కొద్దిగా ఎక్కువ మంది వస్తారు కదా, అందరికీ అయితే ఇవ్వాలి కదా, అందుకని అయితే రెండు చిన్న కేకులు అయితే తీసుకొచ్చాము. ఇవి కేజీన్నర ఉంటాయి. అవైతే తీసుకొచ్చాము. అలాగే మా పాప కూడా ఉంది కదండి, అలా తమ్ముడు కట్ చేస్తుంటే పాప కూడా ఇంకా ఏడుస్తుంది కదా, తను కూడా ఒకటి కట్ చేస్తుంది కదా, ఇద్దరు చిన్నవాళ్ళు కదా. మళ్ళీ ఒకరు చేసి ఇంకొకరు చేయకపోతే ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలుసు వాళ్ళదే పుట్టినరోజు అని. అందుకని ఇద్దరి సంతోషం కోసం అన్నట్టు రెండు కేకులు అయితే తీసుకొచ్చాము. చూడండి, కేకులు అయితే ఒక టేబుల్ వేసేసి, టేబుల్ మీద దుప్పట్టా అయితే వేసాము. దుప్పట్టా వేసి దాని మీద అయితే రెండు కేకులు పెట్టి, మరి ఇంకో ప్లేట్లో అయితే చాక్లెట్లు, అలాగే బిస్కెట్స్, అలాగే బాబుకు పెట్టడానికి బొట్టు, అక్షింతలు అయితే పెట్టి, మామూలుగా చిన్నపిల్లల బొమ్మలు ఉంటాయి కదండి, డెకరేషన్కి అయితే అలా పెట్టాను. ఇక చూడండి, పిల్లలైతే వచ్చి రెడీగా కూర్చున్నారు. మరి ఏంటంటే వర్షం కూడా పడుతుంది. మా కన్నయ్య అయితే ఆషాఢ మాసంలో పుట్టాడు. అదీగాక ఆయన పుట్టినరోజు కూడా వర్షమే. ప్రతి బర్త్డేకి అయితే ఇలా చిన్న జల్లైనా వచ్చిపోతుంది. ఇదేమో వీడి సెంటిమెంట్ లాగా పెద్దగా వర్షం అయితే పడుతూనే ఉంటుంది. ఎలా పడినా కానీ చిన్నగా అయినా వాడి సంతోషం కోసమైనా మేమైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము. ఫస్ట్ బర్త్డే కూడా ఇలాగ ఊర్లోనే చేసాము. ఇక సెకండ్ బర్త్డే అయితే ఇక్కడ హైదరాబాద్లో చిన్నగా అయితే సెలబ్రేషన్ చేసాము. ఇదైతే థర్డ్ బర్త్డే. ఇంకా వాడి సంతోషం కోసము, అదీగాక ఊర్లో కూడా అందరూ ఉన్నారు కదా, సంతోషంగా ఫీల్ అవుతారని మేమైతే ఈ సెలబ్రేషన్ చేయటానికి రెడీ చేసాము. చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా కేక్ అయితే వెలిగించాము. వెలిగించేసరికి కొద్దిగా వాడి కళ్ళల్లో పడినట్టుంది పాపం. అంటే పడేసరికి నాకే బాధగా అనిపించింది. దూరం తీసుకుందాం అనుకున్న, జనాలు ఉండేసరికి తీసుకోలేకపోయాను. అదీగాక కొంచెం కళ్ళల్లో వెలుతురు అనేది పడి ఉంటుంది. కళ్ళు నలుపుతూ ఉంటే ఇంకా నేనే, ఏమైంది నాన్న కళ్ళల్లో పడిందా అని కళ్ళు అయితే తుడిచాను. ఇంకా కేక్ సందడిలో అయితే ఆయన అయితే కేకుని చూస్తూనే ఉన్నాడు, కేక్ ఎప్పుడు తినాలా అని. తినాలనే ఉంది కానీ రెడీగా కట్ చేసిన తర్వాత అయితే పాపం తినలేకపోయాడు, నచ్చలేదు అనుకుంటా. కేక్ అయితే కట్ చేశాడు. అలాగే మా పాపతో కూడా అయితే కట్ చేపించాము. కేకుని చక్కగా కట్ చేసి పిల్లలకి కేకు అండ్ చాక్లెట్, బిస్కెట్, అలాగే కొద్దిగా అయితే పులిహోర చేసాము. పిల్లలకి కొద్దిగా పులిహోర కేకుతో పాటు కూడా పెట్టాము. అలాగా ఫస్ట్ బర్త్డేకి కూడా అలా పెట్టాను. సెకండ్ బర్త్డే కంటే మేము ఇక్కడే చేసాం కాబట్టి చిన్నగా సింపుల్గా అయితే చిన్న కేక్ తీసుకొచ్చి అయితే కట్ చేపించాము. ఇంక ఇక్కడ అపార్ట్మెంట్స్ పిల్లలే ఒక 10 మంది దాకా వచ్చారు. నెక్స్ట్ అక్కడ అంత ఫస్ట్ బర్త్డే అయితే అక్కడ ఊర్లో చేసుకున్నాం కదా, అది కూడా కొద్దిగా గ్రాండ్గానే ఇలాగే చేసాము. గ్రాండ్గా అంటే మధ్యతరగతి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇలాగే కదా, మాకున్న దాంట్లోనే అయితే హ్యాపీగా అయితే చేసుకున్నాము. ఇంకా చూడండి, కేక్ అయితే కటింగ్ చేసి మా వాళ్ళందరూ అయితే తింటున్నారు. ఇక చూడండి, పిల్లలకి కూడా అలాగే ఇచ్చాము. వీడియో తీయమని చెప్పాను ఒక బాబును, ఆ బాబు అయితే సరిగా తీయలేకపోయాడు వీడియో. అలాగే అది వాన పడుతుంది అక్కడ, అండు లైట్ ఉంది కానీ హోల్డ్ తక్కువగా ఉంది, వెలుతురు లేక వీడియో అయితే సరిగా రాలేదు. ఇంకా ఉన్న వీడియోనే పెడదాం అన్నట్టు పెట్టాను. ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అన్నట్టు, ఇక్కడైతే చూసుకోవచ్చు కదా అన్నట్టు పెడుతున్నాను. కొద్దిగా మంచిగా ఉంది కొన్ని చోట్ల అయితే మంచిగా లేదు. చూడండి, కేక్ పెట్టలేదని అలుగుతున్నాడు. కేకు ఆయనకి ఇవ్వట్లేదని అలుగుతున్నాడు. ఫస్ట్ అయితే ఆయనకి పెట్టలేదని
ముఖము అదో టైప్లో పెట్టాడు. ఇంకా తర్వాత నేను పెట్టేసరికి సంతోషంగా ఫీల్ అయ్యాడు. బర్త్డే అయితే చాలా బాగా చేసుకున్నామండి. నేనైతే కొద్దిగా 4 రోజుల ముందే అయితే ఊరెళ్ళాను. అప్పుడు కొద్దిగా వీడియో అయితే పెట్టలేకపోయాను. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అండ్ వీడియోస్ అయితే సరిగా రావు. ఇంకా బర్త్డే అయిపోయాకైతే హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక వచ్చిన రోజు నా రొటీన్ లైఫ్ అయితే చూపించబోతున్నాను. ఇక నాకు చూసే ఊరు నుంచి వచ్చేసరికి అయితే ఇక చూడండి బొచ్చులు అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తోమి క్లీన్ చేయాలి. నెక్స్ట్ అయితే పొద్దున్నే రైస్ చేశాను. రైస్ చేసి ఇక రావటంతోనే కొద్దిగా మామిడికాయ చట్నీ తెచ్చుకున్నాము. అలాగే నెక్స్ట్ పెరుగు వేసుకొని మామిడికాయ చట్నీ వేసుకొని అయితే అన్నం తినేసాము. అలా తింటే వేడివేడి అన్నంలో మామిడికాయ చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా అలా అయితే అడ్జస్ట్ అయిపోయాము. ఇక వచ్చినాక బట్టలు ఉతికానండి. ఎండ కాస్తుంది, చినుకులు పడుతున్నాయి. పైకి కిందకి తేవటం ఈ బట్టలన్నీ ఆరబెట్టాను. ఎలాగలాగో ఈవినింగ్కి అయితే బట్టలు ఆరబెట్టాయి. ఆరినవన్నీ చక్కగా అయితే మడతేస్తాయి. అక్కడైతే ఎవరి వాళ్ళైతే ఎవరి సెల్ఫ్లో వాళ్ళు అయితే సర్దేసి పెట్టాను. ఊరు వెళ్ళొచ్చా కదా, అంతకు ముందువి ఊరు వెళ్ళిన రోజువి ఊరు నుంచి వచ్చినవి అయితే బట్టలు చాలానే ఉన్నవి. అవన్నీ అయితే శుభ్రంగా తీసేసి బాగా అయితే తిప్పలైతే బాగా పడ్డాను. ఇవి ఎండటానికి పైకి తీసుకురావటము. బాల్కనీలో అవుతావు, బాల్కనీ ఎండలు సరిగా రావట్లేదు, మళ్ళీ ఎండకపోతే ఎక్కువైపోతాయని మళ్ళీ పైకి తీసుకెళ్ళటం. పైకి తీసుకెళ్ళిన ఒక 5 నిమిషాలకి మళ్ళీ చిన్న జల్లు పడతాం. ఓ పెద్ద వర్షం పడుద్దేమో అని మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ బాల్కనీలో వేయటం, మళ్ళీ తెల్లగా ఎండ వస్తుంటే మళ్ళీ ఎక్కువ ఎండ వస్తుందని మళ్ళీ తీసుకెళ్ళటము. ఇలా 4-5 సార్లు చేసేసరికి ఇక ఈ లాస్ట్కి వచ్చి ఏదైతే అదైందని పైనే ఉంచేసాను. అలాగా నేను లాస్ట్కి వేసాక అయితే వాన అయితే రాలేదు. అర్ధగంట పైగా అయితే సూపర్గా ఎండ కొట్టింది. ఈ ఎండకి బట్టలన్నీ అయితే మంచిగా ఎండిపోయాయి. ఇక ఎండటంతో బట్టలన్నీ అయితే చక్కగా మడతేస్తున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలాంటి వీడియో కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఎండలైతే అంత తక్కువ అయిపోయాయి, వానలు అయితే మొదలయ్యాయి. అందరూ అయితే వానలకి చాలా భద్రంగా ఉండాలని నేను చెప్తున్నాను. అలాగే అందరికీ అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నేను ఈ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు పెడతానో ఈ వీడియో ఎప్పుడు పెడతానో అయితే తెలియదు. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరూ అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బట్టలన్నీ అయితే మడత వేయటం కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.